పాలన పగబడితే, సర్కారే కర్కశంగా ఎగబడితే ఆ పగనీడలో పేదల బతుకులు ఎంత దుర్భరంగా మారుతుందో అనేది ఉదాహరణ ఈ దృశ్యం. హైదరాబాదు గుండెలపై హైడ్రా పేరిట భయకంపిత వాతావరణాన్ని సృష్టించిన కాంగ్రెస్ సర్కారు బస్తీలను చిదిమి బడుగుల గుడిసెల్ని కూల్చి ధ్వంసరచన కొనసాగిస్తున్నది. పెద్దల ఆకాశ హార్మానాల వైపు కన్నెత్తి అయినా చూడని బుల్డోజర్లు పేదల నీడలపైన పిడుగులా విరుచుకుపడుతున్నది. దాని పదఘటనల కింద పడి నలుగుతున్న దీనులెందరూ. కోర్టులు మొట్టికాయలు వేస్తున్నా, న్యాయమూర్తులు తప్పు పడుతున్నా, ఇనుప కూరలతో యంత్రభూతము చేస్తున్న వికటహాసము ఇప్పుడు తెలంగాణలో నిత్యకృత్యం అయిపోయింది. ఎందుకు ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉందో అర్థం కాదు ఈ ప్రభుత్వం. ఇంకా పోయి పాపము హైడ్రా బుల్డోజర్ కింద వండుకున్నాను, చంపేసేయడం, తొక్కించుకొని పోరి అని చెప్పేసి. రాజేందర్ నగర్ సర్కిల్లోని హైదర్గూడలో అంట, హైదర్గూడ నలంద నగర్లో ఈ రకంగా జరిగింది. ఈ హైడ్రా ఎప్పుడు ఏడంగా పోతుందో ఏం చేస్తుందో నిన్న నుంచి ఒక ఫోటో తిప్పుతురా. ఏంది బతుకమ్మ కుంటను మంచి అలంకరణ చేసిరంట, అది తిప్పుతా ఉన్నారు. ఇండ్లు కూలగొట్టి జనాలని మొత్తం నిరాశ్రయం చేసి, గూడు లేనటువంటి వాళ్ళని చేసి, కుంటలను చెరువులను బతికించుకుంటూ పోతుంటే ఇంకా మొత్తం హైదరాబాద్ అంతా కుంటలే ఉండాలి, జనం అంతా వెళ్ళిపోవాలి. అట్లా అనుకుంటే ఏది కూడా ఉండదు హైదరాబాద్లో. ఇప్పుడు బంజారాయిల్స్ ఉంది, వాస్తవానికి బంజారాయిల్స్ అంతా గుట్టల మీద కట్టింది. మరి అదంతా పెద్ద పెద్ద ఎత్తైన గుట్టల మీద కట్టినటువంటి అన్ని ఇండ్లు కూలగొడతారా? మరి గుట్టల మీద కూడా నిర్మాణాలు తప్పు కదా, అదంతా పర్యావరణానికి వ్యతిరేకమే కదా. ఇప్పుడు ఫిలిం నగర్ ఉంది, ఫిలిం నగర్ మొత్తం గుట్ట మీదనే ఉంటుంది. ఆ రామానాయుడు స్టూడియో ఇదంతా కూడా గుట్టల మీదనే. గుట్టలను మొత్తం తొమ్మేసి రాళ్ళని రప్పలని అన్నిటిని పలగొట్టి పిండి చేసి కట్టిరు. సవాల్ ఇస్తుంటూ ఢిల్లీకి పారిపోయినని చెప్పేసి కేటీఆర్ గారు వార్త అయితే మనం చూసినాం. మేడిగడ్డ పైన మరో కుట్ర చేస్తురంట. సెక్యూరిటీ గాయాబ్ అయిపోయింది, వాహనాలు రైవని పోతా ఉన్నాయి, బరాజ్ కూలిపోవాలని గాలికి వదిలేశారా? బీఆర్ఎస్ అధినేతను బదనాం చేసే ప్లానా? పనికిరాదని బరాజ్ పైన ముద్ర వేసే కుతంత్రం. చూడండి, ఇప్పటిదాకా మనం రిపేర్ చేస్తున్నామని హడావుడి చేసిర్రు. 2 రోజులు పేపర్లో వార్తలు రాగానే మళ్ళీ పక్కన పడేసి మళ్ళా బరాజ్ మీద వాహనాలు పోతున్నాయి, కిందంగా ఎక్కడక్కడ ఏడ పట్టించుకుంటారు, సెక్యూరిటీ కూడా లేదంట. ఏం చేస్తారో ఏమో దాన్ని. మేడిగడ్డను ఏదో చేస్తారు చివరికి వీళ్ళు. మేడిగడ్డను కూలగొడితేనే అక్కడ వాళ్ళకు ఏ లొల్లి ఉండదు అన్నమాట. ఎందుకంటే మేడిగడ్డ అనేది ప్రాణహిత నదికి అడ్డంగా ఉంటుంది. ప్రాణహిత నది వచ్చి కలిసిన తర్వాత ఆ నీళ్ళను ఆపేటువంటి బరాజ్. కాబట్టి దాన్ని తీసేస్తే తప్ప చంద్రబాబు నాయుడికి నిద్ర పట్టదు. అది అయిపోయేదాకా మన రేవంత్ రెడ్డి నిద్రపోడు. భద్రాద్రి ఈవో పైన ఏపీలో దాడి, ఆలయ భూముల ఆక్రమణ అడ్డుకునేందుకు వెళ్తే దౌర్జన్యం చేసిరంట. ఈ వారం అప్పు 1000 కోట్లు తీసుకొచ్చుకుంటారు, మింగుతారు. బీఆర్ఎస్ హెచ్చరిక, సర్కారులో కదలిక, కాలువలకు కల్వకుర్తి నీళ్లు వచ్చినాయంట. ఇంకా మొన్న హరీష్ రావు కూడా ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు కదా, కృష్ణాలో నీళ్లు పోతూ ఉన్నాయి, శ్రీశైలం నిండుతూ ఉన్నది, మీరు ఎందుకు ఇంకా లిఫ్ట్ చేస్తలేరు అంటే, శ్రీశైలం నిండక ముందుకే అక్కడ వాళ్ళు పోతిరెడ్డి పాడుకు నీళ్ళు వదులుకున్నారు మన ఏపీ వాళ్ళు. ఇంకా వీళ్ళు ఇప్పుడు మనం విడుదల చేయకపోతే జనం తిడతారని చెప్పేసి ఇప్పుడు నిన్న పోయి పంపులు ఆన్ చేసి వచ్చిండు ఆయన. ఎవరు? మా జిల్లా మంత్రి జూపల్లి కృష్ణారావు. నిలదీస్తే కానీ నీళ్ళు ఇవ్వరా? మాజీ మంత్రి హరీష్ రావు నిన్న వాళ్ళు ఒక ట్వీట్ కూడా వేసింది, దానికి సంబంధించినటువంటి వార్త. యూరియా లేదు, రాష్ట్రంలో కొరత నిజమే, రైతులు ఇబ్బంది పడుతున్నారు, కాంగ్రెస్ ఎంపీ బలరాం నాయక్. మరి ఏది లేకపోతే మీరు ఎందుకు చెప్పు, మీరు దేనికోసం చెప్పు? బనకచర్లపై ఎందుకు గప్చుప్? ఢిల్లీలో అడ్డుకుంటానంటూ వెళ్ళిన రేవంత్ సోమవారం అపాయింట్మెంట్ ఇచ్చిన కేంద్ర జలశక్తి మంత్రి పార్టీలో అర్ధాంతరంగా భేటీ రద్దు చేసుకున్న సీఎం అంట. అంతే, అపాయింట్మెంట్ ఇచ్చిందంట, అపాయింట్మెంట్ ఇచ్చిన తర్వాత రద్దు చేసుకొని వేరే కార్యక్రమాలకు పోయిండు. బనకచర్ల మీద కంప్లైంట్ చేయకుండా. సవాళ్ల హీటు, అసెంబ్లీలో కాంగ్రెస్, ప్రెస్ క్లబ్లో బీఆర్ఎస్. ఉద్యోగాల భర్తీ, రైతు సంక్షేమం, ఏపీ నీళ్ల దోపిడీపైన చర్చకు రావాలని సవాళ్లు ప్రతి సవాళ్లు చర్చిద్దామంటూ క్లబ్కు కేటీఆర్, బీఆర్ఎస్ లీడర్లు. సీఎం రేవంత్ కోసం అంటూ కుర్చీ ఏర్పాటు. అదే సమయంలో అసెంబ్లీకి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, కాంగ్రెస్ నేతలు చర్చకు రమ్మన్నది నిన్ను కాదు మీ నాయనను అని చెప్పేసి పీసీసీ అంటున్నాడు. అసెంబ్లీకి రమ్మంటే తప్పించుకొని తిరుగుతున్నారు అని చెప్పేసి ఫైర్ అవుతున్నారు. ఉప్పల్ స్టేడియానికి దారేదా? స్టేడియం పక్కన ఉన్న స్థలం కార్పొరేట్ చేతికి పోయిందంట. స్టేడియంలో 5 గేట్లు మూస్తూ గోడ నిర్మాణం చేసిరంట. పార్కింగ్ స్థలం గల్లంతా అయిపోయిందంట. ఉప్పల్ స్టేడియానికి గేట్ పోవడానికి లోపలికి దారి లేదు, ఆడ పార్కింగ్ స్థలం కూడా లేదంట. ఏడాదిలోనే రైతులకు 70,000 కోట్లు. అదేంది మీ ముఖ్యమంత్రి గారు 104,000 కోట్లు అని లెక్క చెప్తే మళ్ళీ మీరు 70,000 కోట్ల కాడికి వచ్చారు. వారం రోజులల్లో 34,000 కోట్లు తగ్గిపోయినాయా? ఏడాదిలోనే రైతులకు 70,000 కోట్లు అంట. అభివృద్ధి చూసి ఓర్వలేక బీఆర్ఎస్లు బుధ తల్లుతురంట. మంచి కార్యక్రమాలు చేస్తుంటే కడుపు మంట ఉందని చెప్పేసి పొంగులేటి చెప్తున్నాడు.
కాంగ్రెస్ ప్రభుత్వము 15 ఏళ్ళు ఉంటే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందంట, అడకతింటుంది. అరే రే ఈయన ఒక మాట అన్నాడయా, ఈయన ఒక మాట అన్నాడు, ఇంకా చూపిస్తాను మీకు. ఎవరు, మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒక మాట అన్నాడు. తెలంగాణ ఉద్యమం ఓలు చేసిరు చెప్పిండు ఆయన, మంచి ముచ్చట చెప్పిండు, మామూలు ముచ్చట కదా అసలు. అది అసలు తెలంగాణ ఏర్పాటులో కేసీఆర్ పాత్ర లేదంట, దొరికిందా? కేసీఆర్ పాత్ర లేదంట. తెలంగాణ ఏర్పాటులో కేసీఆర్ పాత్ర లేదు. నేను మంత్రి పదవికి రాజీనామా చేసిన కాబట్టి తెలంగాణ వచ్చింది అని చెప్తున్నాడు. మరి ముంగలున్నటువంటి జనం నవ్వుతారనేటువంటి సోయిగుడు లేదా మరి ఏందో నాకు అర్థం కాదు. చాలా కామెడీ, మామూలు కామెడీ కాదు. సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చిన అమ్మ ఆశీర్వాదం ఆమె లేకుంటే తెలంగాణ వచ్చేదే కాదు. అటు ఎంపీలు ఒక సైడు, ఉద్యమకారులు ఒక సైడు, నాలాంటి వారు మంత్రి పదవికే త్యాగం చేశాం. ఆ తెలంగాణలో కేసీఆర్ ఒక్క పంచ కూడా పాత్ర లేదు. కేసీఆర్ గారు చేసిన ఉద్యమం ముందు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చేసిన మంత్రి పదవి రాజీనామా కానీ, రాజగోపాల్ రెడ్డి పార్లమెంట్ చేసిన పోరాటం కానీ చిన్నదే. కేసీఆర్ గారు 14 సంవత్సరాల పాటు ఉద్యమాన్ని తెలంగాణ ప్రజలు చైతన్యవంతం చేసి ఎన్నిసార్లు కేంద్ర మంత్రికి రాజీనామా చేసిండు, ఎంపీగా రాజీనామా, ఎమ్మెల్యే రాజీనామా చేసిండు, నిరాహార దీక్ష చేసిండు, ఎన్ని రకాలుగా చేయాలో కేసీఆర్ గారు అంత కష్టపడి. కేసీఆర్ గారు రాజకీయంగా కానీ ఉద్యమాలలో కానీ చూసి నేర్చుకో. ఎన్నిసార్లు వెంకటరెడ్డి గారు మీ తమ్మిని చూసి నేర్చుకో. ఏమంటున్నాడు, ఏడ పడితే ఆడ పోయి జ్యూస్ తాగి ఇట్లా అబద్ధాలు చెప్పకుర్రి. మీ తమ్మిని చూసి నేర్చుకో. నువ్వు రాజకీయ విమర్శలు చేయి, చరిత్రను మార్చలేవు కదా, చరిత్రను మార్చలేం కదా. కేసీఆర్ ఉద్యమం చేసిండా, కేసీఆర్ తెలంగాణ తెచ్చిండా, ఎవరి వల్ల తెలంగాణ వచ్చింది, ఎవరి వల్ల అడ్డం పడింది, ఎవరి వల్ల 2009లో వచ్చిన తెలంగాణ వెనక్కి పోయింది, ఎవరి వల్ల దీక్షలు చేయాల్సి వచ్చింది, ఎవరి వల్ల తెలంగాణ ఉద్యమము ఉవ్వెత్తున ఎగిసిపడింది, ఇవన్నీ కూడా అందులో ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల పాత్ర ఎంత, ఆ ఉస్మానియా యూనివర్సిటీకి పోతందుకు కాంగ్రెస్ వాళ్ళు ఆ రోజు భయపడ్డరా భయపడలేదా, ఏంటిది, ఇదంతా కూడా తెలంగాణలో చరిత్ర. అదొకటి. ఆ చరిత్రను మార్చాలని చూస్తే ఎట్లా, ప్రజలకు కూడా తెలిసే చరిత్ర ఏందనేది. మీరు వచ్చేసి అలా సోనియా గాంధీ లేకపోతే తెలంగాణ వచ్చేది కాదు. సోనియా గాంధీ ఏమో ప్రధానమంత్రి? సోనియా గాంధీ కాదు, మన్మోహన్ సింగ్ ఇచ్చింది తెలంగాణని టెక్నికల్గా మాట్లాడాలంటే. సోనియా గాంధీ పార్టీగా ఆమె ఓకే అన్నది. మీరు పొగిడేది ఉంటే మన్మోహన్ సింగ్ని పొగడండి. దానికి తోడు మీరు నేను పదవి త్యాగం చేసిన అని చెప్పేసి మీకు మీరే గప్పాలు కొట్టుకుంటే సరిపోదు. మరి చరిత్రను మార్చలేము మనం. రేవంత్ రెడ్డి లెక్క మీరు కూడా ఇట్లనే తయారయ్యారు మొత్తం అందరూ కూడా. మీ తమ్ముడు ఏం చెప్తున్నాడు నేను